సోమవారం సెక్రటేరియట్ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్కతో కలిసి వర్చువల్ గా రాష్ట్ర వ్యాప్తంగా 8,000 స్వయం సహాయక మహిళా సంఘాల భవనాల శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సెర్ఫ్ సీఈఓ దివ్యరాజన్, మహిళా అండ్ శిశు అభివృద్ధి శాఖ డైరెక్టర్ శృతి ఓజా, వర్చువల్ గా పాల్గొన్న స్వయం సహాయక సంఘాల మహిళలు, జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళా వారోత్సవాలను నిర్వహించుకుంటున్నామని, మహిళలను ఆర్థికంగా నిలబెట్టే అద్భుతమైన కార్యక్రమమని అన్నారు. 8,000 భవనాలకు ఒకేసారి శంకుస్థాపన చేస్తున్నామని, దేశంలోనే ఇది ఒక సంచలన నిర్ణయమని, తెలంగాణ ఆడబిడ్డల ఆశీర్వాదంతో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని, మహిళల అభివృద్ధి సాధించినప్పుడు రాష్ట్రం ఆర్థికంగా నిలబడుతుందని అన్నారు. 2023 డిసెంబర్ 7న ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 రోజుల్లోనే ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించామని, ఇప్పటి వరకు ఉచిత ప్రయాణం కోసం 10,000 కోట్ల రూపాయలను ఆర్టీసీకి చెల్లించామన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం వద్దని కొందరు రెచ్చగొట్టారని, మహిళా అభ్యున్నతే రాష్ట్ర అభివృద్ధి అని భావించి ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్నామన్నారు. బస్సులకు మహిళలను యజమానులను చేయాలని 1000 బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకు ఇచ్చేలా చేశామన్నారు. జూన్ 5న పరేడ్ గ్రౌండ్ లో 553 బస్సులను ప్రారంభించబోతున్నామని, సోలార్ ఎనర్జీ అంటే అదానీ అంబానీ గుర్తుకొస్తారని, రాష్ట్ర ప్రభుత్వం 1000 మెగావాట్ల సోలార్ ఎనర్జీ ప్లాంట్లను మహిళా సంఘాలతో ఏర్పాటు చేయిస్తున్నామన్నారు. రిలయన్స్ వాళ్ళు చేసే పెట్రోల్ బంక్ వ్యాపారాన్ని మహిళా స్వయం సహాయక సంఘాలతో చేయిస్తున్నామన్నారు. మారుమూల గ్రామాలలోని మహిళలు ఆర్థికంగా నిలబడాలన్నదే ప్రయత్నమని, 5 లక్షల వరకు బ్యాంక్ లింకేజీ లోన్లను 10 లక్షలకు పెంచుతున్నామన్నారు. ఇప్పటి వరకు 60,000 కోట్ల బ్యాంక్ లింకేజీ లోన్లు అందించామని, సున్నా వడ్డీ రుణాల కోసం ప్రభుత్వం ఇప్పటికే 1,390 కోట్ల రూపాయలను చెల్లించిందన్నారు. మహిళలు తీసుకున్న ప్రతి రూపాయిని ఖచ్చితంగా చెల్లించి ముందుకు వెళ్తున్నారని, లోన్లు తీసుకున్న వ్యాపారులు అప్పులు ఎగ్గొట్టి పారిపోతున్నారన్నారు. మహిళా సంఘాలు రైస్ మిల్లులు ఏర్పాటు చేసుకోవాలని, మండలాల్లో గోదాంలు, ప్లాస్టిక్ పార్కులు ఏర్పాటు చేసుకోవాలని, 100 ఎకరాల వరకు భూములను ఇవ్వడానికి ప్రయత్నం సిద్ధంగా ఉందని అన్నారు. రైస్ మిల్లులు, గోడౌన్ల కోసం ప్రభుత్వ భూములను కేటాయిస్తామని, ఆడబిడ్డలు ప్రతి గింజకు జవాబుదారీగా ఉంటారని, ఇక ముందు మిల్లుల గోడౌన్లలో ధాన్యం స్టాక్స్ పెట్టడం, స్వయం సహాయక మహిళా సంఘాలు వడ్లు కొనుగోలు చేసి బియ్యం ప్రభుత్వానికి ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. రైస్ మిల్లులు, గోడౌన్ల ఏర్పాటు కోసం సున్నా వడ్డీతో బ్యాంక్ లింకేజీ ఏర్పాటు చేసి కావాల్సిన రుణాలను మంజూరు చేస్తామని, మహిళా సంఘాలతో మహిళా శక్తి సూపర్ బజార్లు కార్పొరేట్ తరహాలో ఏర్పాటు చేయాలని, మహిళా శక్తి సూపర్ బజార్లలో రాష్ట్ర ప్రభుత్వం కూడా వాటాదారుగా ఉంటుందని, నాణ్యమైన వస్తువుల కోసం మహిళా శక్తి సూపర్ బజార్లో దొరికేలా ఏర్పాటు చేసుకోవాలని, పట్టణ ప్రాంతాల్లో సూపర్ బజార్ల కోసం ప్రభుత్వ భూములను చాలా తక్కువ ధరకు లీజుకు ఇస్తామని, దేశంలోనే బెస్ట్ సూపర్ బజార్లుగా తయారు కావాలని, డిమార్ట్, బిగ్ బజార్ల కంటే బెస్ట్ గా మహిళా శక్తి సూపర్ బజార్లు ఉండాలని, రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డకు సారెలా చీరలు అందజేసిందని, గతంలో ఇచ్చిన చీరలు పంట పొలాల్లో పిట్టలను కొట్టడానికి ఉపయోగించారని, ఇందిరమ్మ చీరలతో పాల పిట్టల్లా ఆడబిడ్డలు కనిపిస్తున్నారన్నారు. పట్టణ ప్రాంతాల్లో కూడా ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారని, చిలుక పచ్చ రంగులో ఇందిరమ్మ చీరలు ఇవ్వబోతున్నామని, 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చెయ్యాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని, 2034 నాటికి 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామన్నారు. ఈ సందర్భంగా సీఎం మహిళా సంఘాలకు ఇచ్చే చిలుక పచ్చ రంగు ఇందిరమ్మ చీరల డిజైన్లను విడుదల చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి వర్చువల్ సమావేశంలో పాల్గొన్న అనంతరం జిల్లా కలెక్టర్ స్వయం సహాయక మహిళా సంఘాలతో మాట్లాడుతూ, మహిళ స్వయం సమృద్ధి అంటే కేవలం ఆ మహిళ యొక్క అభివృద్ధి మాత్రమే కాదని, సమాజ అభివృద్ధి అని అన్నారు. జిల్లాలో ఇప్పటికే 300 మహిళా శక్తి భవనాలు ఉన్నాయని, మరో 78 భవనాల నిర్మాణం ప్రగతిలో ఉన్నాయని అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం మరో 34 మహిళా శక్తి భవనాల నిర్మాణానికి ముఖ్యమంత్రి వర్చువల్ గా ఈ రోజు ప్రారంభించారని తెలిపారు. ఒక్కొక్క భవనం 10 లక్షల రూపాయల విలువైనదని, భవనాల నిర్మాణం నాణ్యతగా జరిగేలా మహిళా సంఘాలు పర్యవేక్షించాలని అన్నారు. మహిళలు కేవలం వస్తువులను ఉత్పత్తి చేసుకోవడమే కాకుండా వాటిని మార్కెటింగ్ చేసుకోవడంలో కూడా మెలకువలు నేర్చుకోవాలని, ఇందుకు డిఆర్డీఏ ద్వారా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మొదటగా జిల్లా కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి సూపర్ బజార్ ఏర్పాటుకు స్థలాన్ని కేటాయిస్తామని, తర్వాత మండలాల వారీగా ఒక్కొక్క సూపర్ మార్కెట్ నిర్మాణానికి భూమిని కేటాయిస్తామని తెలిపారు. ఆయా సూపర్ మార్కెట్లలో కల్తీ లేని నాణ్యమైన ఉత్పత్తులను, ముఖ్యంగా కల్తీ లేని ఆహార పదార్థాలను అమ్మ ప్రేమతో అందించాలని అన్నారు.
వరి ధాన్యం నిల్వ చేయడానికి సరిపడు గోడౌన్లు లేక చాలా ఇబ్బంది కలుగుతుందని, ప్రతి మండలంలో గోదాముల నిర్మాణానికి స్థలాలను కేటాయిస్తామని, వచ్చే రబీ కాలానికి ధాన్యం నిల్వ చేయడానికి ఉపయోగించేలా నిర్మాణాలను పూర్తి చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా 21,28,000 రూపాయల వరి ధాన్యం కొనుగోలు కమిషన్ చెక్కును ఆర్టీసీలో అద్దె బస్సు ఏర్పాటుకు, బస్సు కొనుగోలు కొరకు ఆర్టీసీ చెల్లించేందుకు 36 లక్షల రూపాయల చెక్కును మహిళా సంఘాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ జయదేవ్ ఆర్య, జిల్లా సంక్షేమ అధికారి శారద, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు రేణుక, మండల సమాఖ్యల అధ్యక్షురాలు తదితరులు పాల్గొన్నారు.